పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ ఇది. దేవదేవుని ప్రియ బలి ఇది, మానవాళి రక్షణ బలి ఇది. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. అన్ని బలుల కన్నా మిన్నైన బలిది, పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. అన్ని బలుల కన్నా శ్రేష్టమైన బలిది, పూర్వవేద బలుల కన్నా మిన్నైన బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాప శాప దోషములను పరిహరించు బలిది. పాప శాప దోషములను పరిహరించు బలిది. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. అందరికీ శుభోదయం. దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారం ఈ 12వ ఆదివారం సామాన్య కాలంలో దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ కె రాజారావు కృష్ణవేణి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరియు రాజారావు పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, వారికి సిఐగా ప్రమోషన్ మరియు అనురాజుకు మెడికల్ సీట్ దయచేసినందుకు కృతజ్ఞతగా విశాల్ రాజుకు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రార్థిద్దాం. కడప మెత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహా గాలిబాలి గారి బిషప్ గారికి ప్రభు చేసిన మేలు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అమెరికా చార్లెట్ నుండి బాసాని మేరీ జసింతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పోతురెడ్డి సునీల్ సాధనకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు. బాసాని మరెడ్డి కుటుంబం తలంపు ప్రకారం దేవుడు చేస్తున్న మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కుటుంబంలో అందరికీ ఆరోగ్యం దయచేయమని. కర్నూలు మెత్రాసనం కానుగ విమల 20వ పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు. గుంటూరు మెత్రాసనం సహాయ మత విచారణ ఏరో జోజిరెడ్డి, సుజితారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దీక్షితారెడ్డి, అన్వితారెడ్డి దైవ ప్రేమలో ఎదగాలని, సుజితారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్య భాగ్యాలను దయచేయమని, అల్లం లూర్దిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి ఇవ్వమని కుటుంబ సభ్యులు. తుమ్మామరెడ్డి మోక్షమేరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. సంఘం పౌలిన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని
తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, మేరీ, అరుణ, తుమ్మా తెరేసమ్మ మరియు కుటుంబ సభ్యులు. దేవరకొండ బిల్లబ్బాయి కుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యవసాయ పనుల్లో దేవుని దీవెనలు కావాలని, కుమారికి సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీ దాతలందరి ఉద్దేశాలు ఈరోజు ఈ బలిలో సమర్పిస్తూ ఉన్నాం. వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, యోబుని తన స్నేహితులు అడుగుతూ ఉన్నారు, ఎందుకు నీకు కష్టాలన్నీ కూడా? ఏదో నువ్వు చేసుంటావు, నువ్వు కనపడుతున్నావు చేయలేదని తప్పు, కానీ చేసుంటావు, అందుకే నీకు ఈ కష్టాలు. అయితే తర్వాత యోబు, నేను ఏ పాపం ఎరుగను, అయినప్పటికీ కూడా దేవుని చిత్తం అని చెప్పేసి మనము యోబు గ్రంథంలో ఈరోజు చదవబోతున్నాం. మరి ఈరోజు ఈ దివ్య బలి పూజలో అడుగిడే ముందు నీ పరిస్థితి ఏంటి? యోబు లాంటి శ్రమలు నువ్వు కూడా అనుభవిస్తున్నావా? నీ జీవితంలో అనారోగ్యము, నీ కుటుంబంలో మరణము, నీకు ఎదుగుదల లేకపోవడం, ఇంకా నీవు చాలా కష్టపడి పనిచేయాల్సి రావడం, నీ మీద ఒక గుదిబండ అనేది పెట్టాడు అన్న భావనలో జీవించడం, నిన్ను అర్థం చేసుకోకపోవడం, నిన్ను అపార్థం చేసుకోవడం, నీ సమస్యలకు ఎప్పటికీ పరిష్కారము దొరకడం లేదన్న భావనలో నువ్వు ఉన్నావా? అయితే ఈ సమయంలో ప్రభువుకు సమర్పించుకో. సమాధానాలు ఇవ్వగలిగేది, అర్థాన్ని పరమార్థం ఇవ్వగలిగే దేవునికి నీవు అర్పించుకొని నీలోని పాపాన్ని తీసివేయమని, నీ పాపాన్ని కడిగివేయమని, ఈ దివ్య బలి పూజలో దేవుని శక్తితో నింపబడేటట్లుగా ప్రార్థన చేద్దాం. మరి అలా దేవుని శక్తితో నింపబడాలి అంటే పౌలు అంటాడు, మేము ఎంతవరకు శోధించబడ్డాము అంటే మా శక్తికి మించినంత వరకు శోధించబడ్డాము, కానీ మరణము నుండి కూడా దేవుడు మమ్మల్ని రక్షించాడు అంటాడు. అందుకే పాపము మరణాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో మన పాపాలను ఒప్పుకొని ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా,
పవిత్రుడా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమీన్ 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 ఆమీన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృప చూపము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడను నిరాకరించవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభు తుఫానుల నుండి ఏబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములు ఇచ్చట ఆగిపోవాలను అని నేను కడలికి కట్టడ చేసి తిని. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఇంకను కొందరు ఓడనెక్కి సముద్రయానము గావించుచు జలనిధి మీద వ్యాపారము చేయుచుండిరి. వారు ప్రభువు చేయుదములను చూచిరి, ఆయన సాగరమున చేయు అద్భుత కార్యములను గ్రహించిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ఆజ్ఞాపింపగనే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది ఓడలను ఆకాశం వరకు లేపి సాగర గర్భమున ముంచివేసెను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. 2వ పట్టణము. ఇప్పుడు కొత్త జీవము ప్రారంభమైనది. పునీత పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించిదిమి కదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందురనియే గదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను
క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అలల పైన నడచినావట, చెలరేగి కెరటాలు ప్రాణమిల్లగా. అలల పైన నడచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా. సంద్రము సంద్రము నడి సంద్రమందు శిష్యులంతా వణకిరంతా. నేనే కదా నేనే కదా అని అభయమిచ్చావే నా యేసు. నీ మహిమ నేగాంచని, నా యేసు నీ మహిమ నేగాంచని. అలల పైన నడచినావట, పడి లేచే కెరటాలు ప్రణమిల్లగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవల తీరానికి పోదుము రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతట శిష్యులు ఆ జనసమూహాన్ని వీడి యేసును పడవలో తీసుకొని పోయారు. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళాను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగాను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయించు దానిని ముంచి వేయినట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండాను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిది. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగాను.
మీరెంత భయపడితేరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించు. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకున్నది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మనకు ఒక సామెత ఉంది, మనిషికి కాకపోతే మ్రానికి వస్తాయి ఆ కష్టాలు అని. అయితే మనందరము కూడా కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు, దేవుడు నన్నే ఎందుకు పరీక్షించాలి, మా కుటుంబమే ఏమి అపకారం చేసినది, అలాంటి ప్రశ్నలు ఎన్నో మనము సంధిస్తూ ఉంటాం. ఈరోజు మన మొదటి పఠనము యోబు గ్రంథము నుండి తీసుకోబడింది. అక్కడ అంశము ఏమిటంటే, దేవుడు ప్రేమమూర్తి కదా, ప్రేమస్వరూపి అయిన దేవుడు మనుషులకు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు, ఆ కష్టాలను ఎందుకు తప్పించడం లేదు. ముఖ్యంగా అమాయకుల విషయంలో, చిన్నపిల్లల విషయంలో మనం అంటాం, ఎందుకు దేవుడు ఇలాంటిది ఏం చేశారు, ముక్కుపచ్చలారని పిల్లలు కదా, ఏం చేశారు వాళ్ళు. మనం చూస్తూ ఉన్నాం ఈ కరోనా కాలంలో ఇలాంటి కష్టాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది పిల్లలు అనాథలైపోయారు, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒకరు చనిపోయి ఉన్నారు. మరి అలాగనే యోబు విషయంలో కూడా అదే జరిగింది. అయితే యోబుకి అన్నీ బాగా ఉన్నాయి. సైతాను దేవుడితో సమావేశమై, ఇదిగో మీ యోబు అంతా బాగుంది కదా అని, అందుకనే నిన్ను విధేయిస్తున్నాడు, కష్టాలు వస్తే చూడు ఆయన ఎట్లా ఉంటాడు, ఇప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, అన్నీ బాగున్నాయి కదా, కష్టాలు ఇచ్చి చూడు అని దేవునితో మాట్లాడతాడు. దేవుడు అప్పుడు సరే అంటాడు. అప్పుడు మనకు తెలుసు దేవుడు ఆ తర్వాత యోబు అన్నీ కోల్పోతాడు. మొట్టమొదటిగా 3 విషయాలండి మనకి చాలా దగ్గరగా ఉండేది. ఏమిటది? మొదట మన ప్రాణం, తర్వాత మన ఆరోగ్యం, ఆ తర్వాత మన కుటుంబం, ఇక దాని తర్వాత ఆస్తులు అంతస్తులు. కాబట్టి ఒకటొకటి ఆస్తులు అంతస్తులు సంపద పోతుంది, తర్వాత ఆరోగ్యం పోతుంది, కుటుంబం పోతుంది. అలాంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు. అయితే దేవుని శపించలేదు, కానీ నిరుత్సాహపడ్డాడని వాక్యం చెప్తుంది. అప్పుడు యోబు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారు. వాళ్ళు 7 రోజులు మౌనం గడుపుతారు ధ్యానంలో. అవును ప్రియులారా, నేనైతే ఏం చేస్తాను, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ కష్టాలు వచ్చినప్పుడు నేనైతే మౌనంగా ఎవరితో మాట్లాడను. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనకి ఊరటను, ఉపశమనాన్ని, పరమార్థాన్ని, అర్థాన్ని ఇవ్వగలిగిన వాడు, శక్తిని ఇవ్వగలిగిన వాడు. ఎవరు కూడా ఈ లోకంలో అది మనం గమనించాలి. అందుకని 7 రోజులు మౌనం ధ్యానం చేస్తాడు ఇతను. కాబట్టి ఈ అలవాటు నేర్చుకోవాలి మనం కూడా. 3 స్నేహితులు కూర్చొని మాట్లాడుతూ, యోబు నువ్వేదో చేశావు, లేకపోతే ఎందుకు ఈ కష్టం వస్తుంది, నీవు పైకి మంచిగా కనిపించినా ఏదో చేస్తుంటావు అని చెప్పారు. అయితే యోబు అమాయకుడిని, ఎలాంటి తప్పు చేయలేదని అతనికి తెలుసు. వారిని పంపివేశారు. పంపివేసి చీకటి గదిలోకి వచ్చి యోబు దేవుణ్ణి అడుగుతాడు, ఎందుకు ఈ కష్టాలు. అప్పుడు దేవుడు యోబుకి సమాధానం చెబుతూ ఉంటాడు. ఆ సమాధానం మనకి యోబు గ్రంథంలో 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు వ్రాయబడ్డాయి. అవి దేవుని మాటలు. ఇంత సుదీర్ఘమైన మాట, దేవుని మాటలు ఎక్కడా కూడా లేవు బైబిల్లో. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటలు కొన్నే, కానీ ఇక్కడ మాత్రము 38 నుంచి 41వ అధ్యాయం వరకు కూడా దేవుడు మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. మీరు చదువుకోండి ఎప్పుడైనా అవకాశం ఉంటే. దానిలో ఆయన అయితే ఎట్లా దర్శనం ఇచ్చాడు యోబుకి, ఇది కూడా ఆశ్చర్యకరం. తుఫానులో దర్శనం ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైనా తుఫాను చూశారండి? నేను 1977 సైక్లోన్ నాకు బాగా గుర్తు.
తుఫాన్ ఎలా ఉంటుందంటే బీభత్సంగా ఉంటుంది. గాలి, దుమ్ము ఏమీ కనపడదు. ముఖ్యంగా ఎడారిలో తుఫానులో దేవుడు దర్శనమిస్తున్నాడు అంటే అర్థం కాదు మనకి ఏమి, అంటే కనపడినప్పుడు ఏం అర్థం అవుద్ది. కాబట్టి దేవుడు కూడా అంతే, మనకు కనపడడు, అర్థం కాడు. దేవుడు మనకు అర్థం కాడు, అర్థం చేసుకోలేము అన్న దానికి సూచనగా దేవుడు దేంట్లో కనపడుతున్నాడు? ఒక ఎడారి తుఫానులో కనపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కాదు నన్ను ప్రశ్నలు అడిగేది, నేనే నిన్ను ప్రశ్నిస్తాను అని చెప్పి ఆయన ప్రశ్నలు పర్వం మొదలు పెడుతుంది 38వ అధ్యాయం నుంచి. లోకపు పునాదులు ఎవరేశారయ్యా యోబు, నీకు తెలుసా? సముద్రపు అంచులు కడలి కట్టడిని ఎవరు చేశారు? దేవుడు ఈ నూతన ప్రపంచాన్ని, నూతన కాదు తన ప్రపంచాన్ని చూపి, అంటే మనం అనుకుంటాం మానవులు మాత్రమే తన ప్రపంచం కాదు, ఈ విశ్వాన్ని చూపి గుర్రానికి శక్తినిచ్చింది ఎవరయ్యా? అవును కదా, అదే గడ్డి అన్ని జంతువులు తింటాయి, కానీ గుర్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాదు, నేను ఈ మధ్య ఈ సింహాల గురించి చూస్తూ ఉంటే ఆ సింహం కాళ్ళు చూడండి ఎంత బలమైనవో, ఒక్కోసారి 15 అడుగులు కూడా ఈ దూకగలవు. మరి వాటి పళ్ళకి ఎంత గట్టి, ఎంత తనకంటే బరువు ఉన్న దాన్ని కూడా ఎచ్చగలవు. మరి మనం చూస్తే మన పళ్ళు ఊడిపోతాయి. అంటే మనకి ఉన్నాయి పళ్ళు, దానికి ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కొక్క దానికి ఒక విధంగా అమర్చాడు. మరి సింహము క్రూర జంతువు అంటాం మనం, అన్ని జంతువులు చంపి తింటుంది. ఎట్లా తింటుంది? బతికుండగానే తింటుంది. కానీ ఆడ సింహము ఎంతగా కష్టపడుతుందంటే తన పిల్లలని మరి బ్రతికించుకోవడానికి. ఇవన్నీ దేవుడు ఎట్లా పెట్టాడు? ఇవన్నీ ఏం అర్థమవుతాయి నీకు? నీకేం తెలుసు? ఇక్కడ దేవుడు యోబుని మానవేతర విషయాలలోనికి తీసుకువెళ్ళి జంతువులు, మరి సముద్రము, సృష్టి, ఇదంతా అక్కడ దేవుని పోషణను చూపిస్తూ ఉన్నాడు. దేవుని పోషణ అంటే మన గురించి మాత్రమే కాదు, అన్నీ ఆయన పోషణలోనే ఉన్నాయి. మొసలి దాని శక్తి నీటిలో ఉంటుంది. నిన్ను ఎలా చేశాడో దాన్ని కూడా కాలంలో, స్థలంలో దేవుడు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఇది ఇక్కడ దేవుని మాటల్లో సమాధానం లేదండి, ఇక్కడ జవాబు లేదు. కానీ యోబు శ్రమలను ఇక్కడ అర్థం చేసుకోండి, మీరందరూ కూడా మీ శ్రమలు కూడా, యోబు శ్రమలను సువిశాలమైన సందర్భంలో ఉంచుతున్నాడు దేవుడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, నీవుగా నీ శ్రమల గురించి అర్థం చేసుకోలేని పరిస్థితి. నీ శ్రమలు దేవుని దృష్టిలో పెడితే తప్ప అవి అర్థం కావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, అరే నేను ఆ ఉద్యోగం పొందాలని ఎంతో ఆశపడ్డాను, నేను కోరుకున్నాను, కానీ దొరకలేదు. కానీ దేవుడు ఇంకొక ఉద్యోగం ఇస్తాడు నీకు. ఆ తర్వాత అనిపిస్తుంది, పర్వాలేదులే, దేవుడు మంచే చేశాడు. ఇక్కడ అన్ని కార్యాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక అమ్మాయిని నువ్వు ఇష్టపడతావు, కానీ ఆ అమ్మాయితో నీకు పెళ్ళి కాదు, ఇంకెవరితోనే పెళ్ళి అయింది. కానీ ఈ అమ్మాయి నేను బాగా చూసుకుంది అనుకోండి, నువ్వు ఏమంటావు? మంచే జరిగింది. నా జీవితంలో కూడా ఒక యువ గురువుగా ఎన్నో కలలు కన్నాను. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, బిషప్ గారు నాకు ఈ పని ఇస్తే నేను ఇది చేస్తాను, అది. కానీ తర్వాత నేను ఎన్ని సంవత్సరాలు, దాదాపు చాలా సంవత్సరాలు మరి బయటికి వెళ్ళి 2004 నుంచి 2012 వరకు కూడా 11 వరకు కూడా బయటికి వెళ్ళి ఉండాల్సి వచ్చింది. అప్పుడు అనిపించేది, అరే నా యవ్వనం పోతుంది, నేను నేర్చుకున్న శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించలేకపోతున్నాను. ఎందుకంటే ఆ టయానికల్లా నీకు పరిపక్వత వస్తుంది, ఎన్నో చేయవచ్చు కదా, ఎన్నో సాధించవచ్చు కదా. కానీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే దేవుడు మంచి చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే నా జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని మామూలుగా ఒక విచారణ గురువుగా ఉండి చేసేదానికంటే ఇప్పుడు ఒక దివ్యవాణి టీవీ విషయంలో మొదటి నుంచి కూడా ఆది నుంచి నేను ఉండి మరి ఈరోజు దివ్యవాణి ఏ విధంగా జనాలకు వెళుతుందో మీ అందరూ చూశారు. ముఖ్యంగా అది అయిన తర్వాత
మామూలు రోజుల్లో కూడా ఎంతోమందిని దివ్యవాణి పలకరిస్తూ ఉంది. కరోనా విషయంలో అప్పుడు అర్థమైంది, దేవుడు తన మనకు తెలియదు, అర్థం కాదు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, నీ శ్రమలు ఎంతో కష్టపడతావు, ఎదురుచూపులు చూస్తావు, దేవుని దృష్టిలోనే అర్థమవుతాయి మొట్టమొదటి. కాబట్టి పైన దేవుని దృష్టి పైన, గద్దకి అన్నీ కనపడతాయంట. అట్లాగనే యోహాను సువార్తను గద్ద అని చెప్పి గద్దతోటి సింబల్ తోటి పోలుస్తారు. ఎందుకనంటే దేవుని దృష్టి కావాలి నీకు. రెండవది, కనిపించనివి దేవుని చూడగలుగుతాడు, నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. బ్లైండ్ స్పాట్స్ అంటారు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది బ్లైండ్ స్పాట్ అని. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు కనపడదు ఎటు నుంచి వస్తుందో బండి, అది బ్లైండ్ స్పాట్ అంటాం. అట్లాగనే మన జీవితంలో కూడా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, కనపడనివి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఎందుకు ఈ శ్రమలు? ఒక చోట అపజయం కలిగినప్పుడు అనేక చోట్ల దేవుడు విజయాన్ని కలిగిస్తాడు. ఒక చోట నొప్పి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకటే నమ్మాలి. ఎందుకు ఈ శ్రమలు అనుకుంటాం? నేను బాగా పనిచేస్తూ ఉన్న సమయంలో నాకు C4 సర్వైకల్ స్పైనల్ కార్డులో C4లో డిస్క్ బల్జింగ్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఈ ఉబ్బి నొప్పి, కూర్చోలేను, నించోలేను. చాలాసార్లు చెప్పాను టీవీలో కూడా. అప్పుడు అనిపించింది, దేవుడా నాకెందుకు కష్టాలు పెట్టావు, నీ కోసం వచ్చాను, నీ శ్రమ. మనకు అనిపిస్తవచ్చు, కానీ ఆ తర్వాత దేవుడు దాన్ని స్వస్థపరిచాడు. మర్చిపోయాం. తుఫాన్ తర్వాత అంట, తుఫాన్ ఆనవాళ్ళు కూడా లేదంట. యేసుప్రభు మనం చూస్తున్నాం కదా తర్వాత తుఫాన్ గద్దిస్తే. కాబట్టి అదేవిధంగా నా జీవితంలో కూడా దాని ఆనవాళ్ళే కనపడలేదు. దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవుడు ఆపరేషన్ ద్వారా తర్వాత రెండోసారి కూడా స్వస్థతనిచ్చాడు. ఎలా? దేవుని ఇష్టం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నమ్మకం అనే స్థలానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నమ్మకం అనే స్థలానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నేను చూస్తానేమో. కొన్నిసార్లు మన కష్టాలకి అర్థం ఇక్కడ కనపడదు, పరలోకంలో కనపడుతుంది. కొన్నిసార్లు ఇక్కడే దేవుడు చూపిస్తాడు. అయినా నేను ఇక్కడ కనపడకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతాను. ప్రైజ్ ది లార్డ్. ప్రీత యోహాను క్రిసోస్తము గారు ఈరోజు మనం చదువుకున్న తుఫాను, యేసు తుఫాను గద్దిస్తున్నాడు కదా, శిష్యులు తుఫాన్లో ఎదుర్కొన్నారు. యేసు పడవలో తుఫాను. అసలు మొట్టమొదటిగా చాలామంది అన్నారు, క్రైస్తవుల కష్టాలు ఏంటి? ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుల కష్టాలు అన్నమాట. కొంతమంది చెప్తారు పాస్టర్లు, మీకు రాదు, మీకు జబ్బు రాదు, మీరు మందు తీసుకోవద్దు. తప్పండి. క్రైస్తవులకే కష్టాలు ఎక్కువ, దేవుని ప్రకారం జీవించే వాళ్ళకి సిలువలు ఎక్కువ. కానీ అవి మనల్ని ఏం చేయలేవు. యేసు ఇప్పుడు ఇక్కడ క్రిసోస్తము గారు దీంతో ధ్యానం చేస్తూ చెప్తున్నాడు. యేసు తన శిష్యులతో తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకనంటే వాళ్ళకి చూపించాలి అద్భుతం జరిగినప్పుడు. ఎందుకంటే వారికి శిక్షణ ఇవ్వాలి. దేంట్లో శిక్షణ? జీవితంలో ఆటుపోటుల్లో కృంగిపోకుండా, ఉన్నత సమయాల్లో పొంగిపోకుండా ఉండడానికి, శ్రమలను సైతం సాఫీగా భరించే శక్తిని నేర్చుకోవడానికి వీళ్ళకి శిష్యులకు మాత్రమే తీసుకువెళ్తున్నాడు ఈ పడవలో. మనందరికీ తెలుసు, యేసు నిద్రపోతున్నాడు, కానీ తుఫాన్ వచ్చేసింది. వీళ్ళంతా అనుకున్నారు యేసు మనల్ని పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తర్వాత సముద్రాన్ని గద్దించుతున్నాడు, కానీ శిష్యులను కూడా గద్దిస్తున్నాడు. ఇక్కడ ప్రియులారా, పౌలు 2వ పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం. ఆయన ఒక మాట చెప్తున్నాడు, మా శక్తికి మించిన కష్టాలు. దేవుడు మన శక్తికి మించిన కష్టాలు ఇవ్వడం అనేది ఒక సత్యమైతే, కొన్నిసార్లు అలా అనిపిస్తుంది మనకి, మన శక్తికి మించిన కష్టాలు దేవుడు ఇస్తున్నాడేమో. జీవితము గూర్చి నిరుత్సాహపడేంతగా కష్టాలు ఇస్తున్నాడని చెప్తూ ఉన్నాడు పౌలు. అయితే మరొక మాట అంటున్నాడు, దేవుడు అంత మరణ ప్రమాదము నుండి కూడా మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. ఇక్కడ శిష్యులకు కూడా జరిగింది అదే. ఒకవేళ ఆ కష్టాలు రాకపోతే భయపడేవాళ్ళు కాదు, ప్రార్థించేవాళ్ళు కాదు. కాబట్టి ప్రార్థించడం నేర్చుకోవాలి మనం కష్టాలు వచ్చినప్పుడు. శిష్యులు ప్రార్థించారు. ప్రియ సహోదరి సహోదరు, క్రిసోస్తము గారు ఈ ధ్యానాన్ని ముగిస్తే ఏమంటాడంటే, మోషేలా క్రీస్తు ప్రభువు కర్ర చాపలేదు, చేతులెత్తి పరలోకానికి ప్రార్థించలేదు, ఒక ఆజ్ఞతో. ఎందుకని? ఆయన సృష్టికర్త, సృష్టిని ఆదేశించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం మర్చిపోకూడదు. సృష్టికర్త సృష్టిని ఆదేశిస్తాడు.
గుర్తు కూడా లేకుండా మనకేమంటున్నారు వాక్యంలో, గొప్ప ప్రశాంతత వచ్చిందట అక్కడ. నేను చెప్పాను కదా ఇందాక నా సర్జరీ విషయంలో కూడా, అసలు ఇది జరిగిందా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే మనం గమనించాలి, మనం సముద్రంలో ఉన్నాం. అందుకనే సముద్ర యాత్ర చేస్తున్న సియోన్ సంచారి అని పాట పాడతాం కదా. అవును, సముద్ర యాత్రే చేస్తూ ఉన్నాం. దేవుడు నా గోడు పట్టించుకోవట్లేదని మొరపెడుతున్నాం. కానీ దేవుడు ఉన్నాడు. అంతేకాదు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. హ్యారోల్డ్ అనే ఒక ఆయన అంటాడు, జీవితంలో అన్ని రకాల తుఫాన్లు మనకు ఉంటాయి. అనారోగ్యం ఒక తుఫాను. మీకు అనారోగ్యంగా ఉందా? ఉపద్రవాలు. ఈరోజు మనకు జరిగేది అదే కదా, పాండమిక్, అంటురోగాలు, కరువు. కొంతమంది చనిపోయి ఉంటారు మీ ఇంట్లో. తర్వాత మనపై కోపం, మనుషులపై కోపం, ద్వేషం. తర్వాత ప్రజలు అన్యాయం చేస్తున్నారు. చాలామంది మనకి, నీకు అన్యాయం చేస్తుంటారు, ద్రోహం చేస్తుంటారు, నీ కుటుంబమే ద్రోహం చేస్తుంటుంది. స్వార్థం, అసూయ. క్రైస్తవులకు అంతా బాగుంటుందా? లేదండి. దేవుడు ఉన్నాడు. వీటన్నిటి మధ్య దేవుడు ఉన్నాడు అన్న భరోసా, నేను చెప్పాను కదా ఇందాక, నమ్మకం అనే స్థలానికి మనం వెళ్ళాలి. అందుకే ఇక్కడ దేవుడు, నేనేస్తున్నాను ప్రశ్నలు, నువ్వు కాదు, చెప్పు సమాధానం. నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు నువ్వు నాతో ఎట్లా డిబేట్ చేస్తావు? నాతో ఎలా వాగ్వాదం చేస్తావు? అన్ని చోట్ల ఆశ్చర్యకర సంగతులు జరుగుతున్నాయి కదా, మనం మాత్రమే సృష్టి కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సముద్రాన్ని ఏ విధంగా శాసిస్తున్నాడో దేవుడు మన జీవితాన్ని కూడా శాసిస్తున్నాడు. మనము కూడా ఆయన ఆధీనంలో ఉన్నాము. కాబట్టి సుదూర దేవుడు మన దేవుడు కాదు, మన గురించి పట్టించుకునేవాడు కాదు. మనతో పాటు తుఫానులో ఉండే దేవుడు మన దేవుడు. మార్కు గారు దీన్ని రాసినప్పుడు శ్రీసభ కష్టాల్లో ఉంది. మొదటి శతాబ్దంలో చక్రవర్తులు హింసలు పెట్టేవాడు. సింహాలలో బోలులో క్రైస్తవులను వేసేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా, మనకు కష్టాలు ఎందుకు అంటే కనిపించని దేవుడు కనపడుతున్నాయని ఆయన దృష్టిలో మనం చూడగలగాలి. ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని దేవుడు, మనకు తెలియదు, ఎందుకనే తెలియదు, కానీ దేవుని నమ్ముదాం. నమ్మకం అనే స్థలానికి మనం వద్దాం. అందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితేక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. యుగముల పూర్వమే పితరుని జన్మించెను, దేవుని గాను జ్యోతి నుండి జ్యోతిగాను నిజదేవునిగాను జన్మించిన వాడు సృష్టింపబడినవాడు కాదు, పితతో అనేక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడును. మానవులు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని కింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకానికి ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాత అయిన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభ విశ్వసిస్తున్నాను. పాప విమోచన ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా శ్రీసభపై ఆ రోజు మొదటి శతాబ్దంలో శ్రీసభ వేదహింసల్లో ఎలా నిలిచిందో అలా విధంగా ఈ సమయంలో మరి గుళ్ళన్నీ మూతబడిన సమయం, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే సమయం, ప్రజల కష్టాలు ఎందుకు దేవుడు ఇస్తున్నాడనే సమయం, జవాబులు దొరకని సమయం, అనేక మంది గురువులు అమ్మగారులు కూడా మృత్యువాత పడే సమయం, ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగని సమయం. ఈ సమయంలో దేవుడు పోపు గారి నుండి మిత్రానుల వరకు, గురువుల నుండి మఠవాసుల వరకు దైవ ప్రజలందరినీ దీవించి
తమ విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకం అనే స్థలంలో ఉండే విధంగా అందరిని దీవించలాగున మన సమయాలలో, కష్ట సమయాలలో ప్రత్యేకించి అనేక మంది ఈ దివ్య బలి పూజ చూస్తూ ఉండగా మీ కుటుంబాలలో మీకు దగ్గరైన వారు, సన్నిహితులైన వారు, మీ ఆప్తులు మరణించి ఉన్నట్లయితే దేవునికి సమర్పించండి. దానికి సమాధానం దేవుని దగ్గర ఉన్నది. మనకు తెలియదు, దేవునికి తెలుసు. అన్ని విషయాలు మనకు తెలియవు. దేవుని దృష్టిని మనకు దయచేయమని, మరి ముఖ్యంగా దేవునిపై నమ్మకాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి మరి ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. వారందరినీ దేవుడు ఒకసారి చల్లని చూపు చూడాలని, వలస కార్మికుల్ని ప్రత్యేకంగా దేవుడు మనసులో పెట్టుకోమని, కష్టాలు ఎలాంటి కష్టమైనా, స్వార్థము, కొంతమంది స్వార్థానికి బలైపోతున్నారు, అన్యాయానికి గురైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అట్లాగానే అనారోగ్యానికి గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ముఖ్యంగా ద్వేషము, పగ, అసూయకు బలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ ఇంట్లోనే చాలామంది అసూయతో జీవిస్తున్నారు, ఒకరింటే ఒకరికి పడని జీవితం. అంతేకాదు భార్యాభర్తల మధ్య ఐక్యత లేని పరిస్థితి, వివాహ జీవితం అనే సంసారాన్ని ఒక్కరే భరించాల్సిన పరిస్థితి, బిడ్డల కోసం ఆరుగాలం కష్టపడాల్సిన పరిస్థితి, ఇంకెన్నో సమస్యలు. ఇటు సమస్యల్లో దేవుడు పడవలో తుఫానులు వచ్చినట్లుగా ఉన్నట్లుగా గద్దించమని, గొప్ప ప్రశాంతత మీలో రాణించమని, ఈ సమయంలో దేవుని శక్తితో, బలంతో మిమ్మల్ని ఆశీర్వదించమని, పునీత పౌలులా మరణ సమయంలో కూడా మమ్మల్ని దేవుడు కాపాడాడన్న విధంగా మీరు కూడా, మనము కూడా చెప్పులాగున ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దాతలందరినీ దేవుడు దీవించలాగున, మరి ముఖ్యంగా వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఇచ్చేలాగున. మీకు విశ్వాసం లేదా అని అడిగాడు ప్రభు. మరి నీకు విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉన్నట్లయితే దేవుని కార్యానికి సహాయపడు. దేవునిలో విశ్వాసం ఉన్నట్లయితే ఈ సమయంలో కూడా ఆత్మీయంగా ఎదుగు. ఇది మౌన ధ్యానానికి ఉపయోగపడే సమయం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మీ మనస్సుల్లో ఉన్న ప్రతి ఆలోచనను, అవసరాన్ని ప్రభువుకు సమర్పించండి. ఈ మా మనల్ని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరించుము. ఈ బలి ఫలితంగా మేము హృదయ శుద్ధి పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదించము.
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశాను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితానికి మార్గాన్ని తెరచను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారాలను తెరచను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతాన్ని పాడుట ఎట్లనగా: పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు హోసానా. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము.
వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నడిచి మీకు పరిచర్య చేయటికి మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు రక్తమునందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానము మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ స్మరించము. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లి యొక్క మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత పోస్తులతోనూ, ఆదరుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింపు సాహసిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళని మమ్మ రక్షించుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. మీ అపోస్తలతో వచ్చిన ప్రభు అయిన యేసు మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నాలో నవించేయవా, నాయందు నివసించుమా, నాయాత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా,
నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా, నాలో నవించేయవా, నాయందు నివసించుమా, నాయాత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా, నా ప్రాణనాథుడా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తాలతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపనూత్న పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి ప్రార్థన. మిక్కిలి నెనగల కన్య మరియ మహాపరిశుద్ధ భర్త గార, పరిశుద్ధ అయిన భర్త, మా ప్రియ పోషకుడును తండ్రినైన పునీత జోజప్ప గార, మీ ఆదరవును వెతికి మీ ఉపకార సహాయాన్ని అడిగిన వారు ఒకరైనను మీ వలన ఊరట పొందనట్లు ఎన్నడూ విన్నది లేదని తలపన అవతరించండి. ఇటు పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్మ మీకు అప్పజెప్ప మీ ఆదరులో నిల్చున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపింపక దయగా అంగీకరింపన అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభునికి మా మనవులను విన్నవించండి. ఆమేన్. గమనించండి, ప్రతి నెల కూడా దివ్యవాణి టీవీ ఆధ్యాత్మికంగా మనందరినీ కూడా చైతన్యవంతులను చేయడానికి, ఆత్మీయంగా మనందరం ఎదగడానికి మరి అందరికీ అవకాశాలు ఉండకపోవచ్చు వారి వారి విచారణలో. అందుకే ప్రతి నెల మొదటి శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక జ్ఞాన వడకాన్ని మీకు అందిస్తూ వస్తూ ఉంది. అలాగని ఈ జూలైలో కూడా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి ఇంగ్లీష్లో, సాయంత్రం 6 నుంచి 8 గంటలకు 6 గంటలకి పూజ, సాయంత్రం అట్లాగని 7 నుంచి 8 పవిత్ర గంట ఆరాధన, ఒక పవిత్రమైన ప్రత్యేక ధ్యానాంశంతో. అట్లాగనే శనివారం 7:30 నుంచి 8:30 వరకు, ఆదివారం 7:30 నుంచి 8:30 వరకు వాక్య పరిచర్య. సాయంత్రము శనివారము, ఆదివారం కూడా అదేవిధంగా 6 నుంచి 8 దివ్యబలి పూజ, పవిత్ర ఆరాధన. 12 గంటలకి మధ్యాహ్నం ఇంగ్లీష్ పూజ. కాబట్టి జ్ఞాన వడకం ఉంటుంది. అందరూ గమనించి మిత్రులకు కూడా తెలియచేసి ప్రతి నెల కూడా, ఎప్పుడో సంవత్సరానికి కాకుండా ప్రతి నెల మనం దీంట్లో పాల్గొనడానికి ప్రయత్నించాలి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గమనించండి, ఈ నెలతో ముగుస్తుంది యేసు తిరుహృదయ భక్తి. కాబట్టి గమనించండి, ప్రతి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు దివ్యబలి పూజ, యేసు తిరుహృదయ భక్తి, ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనతో కలిసి సమర్పించాలనుకునేవారు త్వరపడి చేయండి. ఆనంద తరుణం అందరికి సంబరం, ఉప్పొంగి హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికి సంబరం, ఉప్పొంగి హృదయం తాకింది అంబరం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాభివందనం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాభివందనం.
ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం.